స్కూల్స్ ఉన్నాయి. ఒక 5 స్కూల్స్ ఉన్నాయి. ఒక హై స్కూల్ ఉంది. 4 1-5 స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఉర్దూ స్కూల్ ఉంది. మిగతా 3 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ యాక్చువల్గా ఇవాళ కొన్ని స్కూల్స్ చూడటం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాలనే ప్రపోజల్తో నేను యాక్చువల్గా ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేస్తున్నాను. ఎక్కడ కడితే బాగుంటుంది, ఎందుకంటే ఏదైతే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేసామో విఆర్ఐ స్కూల్ ఏ విధంగా డెవలప్ చేసాం, అదేవిధంగా 54, 53లో ఉండే పేద పిల్లలు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, ఇళ్లలో వంట చేసుకునేవాళ్ళు, పాస్ పని చేసుకునేవాళ్ళు, ఇలాంటి పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దాంతో ఏ విధంగా అయితే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేస్తే ఆ విధంగా డెవలప్ చేయాలనే దాంతో ఈరోజు కొన్ని స్కూల్స్ చూడటం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఉన్న లోకల్ అందరూ ఏదైతే టిట్కోలో 2014-19లో కట్టామో, ఇప్పుడు కాదు అది కట్టింది 14-19లో, దాన్ని నిరుపయోగంగా గత ప్రభుత్వం చేసింది. దాన్ని ఉపయోగించాల, చక్కగా క్లాస్ రూమ్లు కడితే ఆ బిల్డింగ్ ఉపయోగించలేదు. అక్కడే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టమని ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇమీడియట్ గా టేకప్ చేసి ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ ఉండేటట్టుగా నర్సరీ టు 10th క్లాస్ ఒక్కో సెక్షన్ ఉండేటట్టుగా, తర్వాత డిమాండ్ బట్టి రెండో సెక్షన్ కూడా ప్లాన్ చేసే విధంగా డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్ గా ఆ టిట్కో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఆ స్కూల్ ఏదైతే ఆల్రెడీ కట్టి ఉన్నారో దాన్ని పూర్తి చేసి విఆర్ఐ స్కూల్ కంటే బెటర్ గా చేసి పేదలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారానే పేదరికాన్ని పోగొట్టగలిగింది ఒక ఎడ్యుకేషన్ ద్వారానే. మంచి ఎడ్యుకేషన్ మనకి ఇస్తే పిల్లలు పేదవాడైనా గొప్పవాడైనా ఎటువంటి వాళ్ళైనా చక్కగా చదువుకొని వాళ్ళ ఉన్నత స్థితికి పోగలరు. అందుకని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ టేకప్ చేసాం. అదేవిధంగా రూరల్లో కూడా ఒక స్కూల్ ఆల్రెడీ టేకప్ చేసాం. ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్ అన్ని స్కూల్స్ ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తీర్చిదిద్ది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం విఆర్ఐ స్కూల్ నే క్లోజ్ చేసింది. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్, ఏ వార్డుకైనా ఏ వార్డుకి ఏ మీటింగ్ పోయినా మా వాడికి విఆర్ఐ స్కూల్ అడ్మిషన్ కావాలా, చదువు బాగా చెప్తున్నారంట, పిల్లల్ని ఆడిస్తున్నారంట, కౌన్సిల్ చేస్తున్నారంట. నెల్లూరు సిటీలో కావచ్చు, రూరల్ గా ఉండే ప్రజలందరికీ చెప్తున్నాను, 1 by 1 అన్ని స్కూల్స్ ని అంతకంటే బెటర్ గా చేస్తాం. నిజం చెప్పాలంటే మా పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, నేను చేయకూడదు. పిల్లలకి ఇచ్చారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే వాళ్ళలో ఉన్న పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా అదే స్థితి నుంచి వచ్చా. ఆ పేదరికాన్ని నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే చక్కగా చదువుకోబట్టి. అందుకని నేను నెల్లూరు సిటీలో ఉన్న ఎవరైతే నిరుపేదలు మున్సిపల్ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్ ముందు ఒక విఆర్ఐ స్కూలే మాట్లాడా, అన్ని మాట్లాడాల. ఒక విఆర్ఐ స్కూల్ ని మళ్ళీ తెరిపిస్తానన్నా, ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తానులా, కానీ దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చేశాను. అది అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చే డిమాండ్ చూస్తే ప్రతి ఏదైతే 15 స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి రూపురేఖలు మార్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే విఆర్ఐ స్కూల్ లాగా, అదేవిధంగా మంగళగిరిలో ఒక స్కూల్ కడుతున్నారు వారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ఆ టైపులో ప్రతి కాన్స్టిట్యున్సీలో రావాలని పెట్టారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. బట్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 15 స్కూల్స్ మాత్రం phase 1 ఈ ఇయర్ కంప్లీట్ చేసి phase 2 నెక్స్ట్ ఇయర్, phase 3 థర్డ్ ఇయర్ లో కంప్లీట్ చేస్తాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టిట్కో హౌస్ ని ఆ స్టాండర్డ్ తీసుకొచ్చేదిగా నేను ఎంచుకోలేదు.